హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్. ఈ దివాళీకి స్పెషల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా బాదం స్వీట్ ఎలా చేయాలో చేసి చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వంటలు రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక కప్తో బాదం తీసుకున్నాను. సేమ్ కప్తో 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. ఒక కప్ నెయ్యి తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకున్నాను. వీడియో స్కిప్ అయింది. ముందుగా బాదంని 2, 3 సార్లు వాష్ చేసుకుని మంచి వాటర్తో నానబెట్టుకోవాలి. బాదం ఓవర్‌నైట్ నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. వీటిని బాగా వాష్ చేసి పీల్ తీసి సైడ్ పెట్టుకోవాలి. ఈ బాదం ఇలా శుభ్రం చేసుకున్న బాదంని పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకుందాము. ముందుగా ఒక కళాయిలోకి 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకుని అందులో ఒక టీ గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మిక్చర్ని బాగా కలుపుతూ ఉండాలి. ఈ షుగర్ కరిగేంత వరకు కూడా బాగా కలపాలి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కూడా హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ షుగర్ సిరప్ తీగపాకం వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, తీగపాకం వచ్చింది. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా, ఈ బాదం పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ షుగర్ సిరప్, ఈ బాదం పేస్ట్ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకుందాను. ఇలా రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, కొంచెం దగ్గరకు అయింది. ఈ పేస్ట్ ఇంకొంచెం దగ్గరకు అయ్యి చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక కప్ నెయ్యి, అందులో హాఫ్ కప్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి బాదం మిక్చర్ రెండు బాగా మిక్స్ చేసుకున్నాను. రెండు కూడా బాగా కలిసిపోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇది ఇంకా దగ్గరికి అవ్వడం స్టార్ట్ అయింది. ఈ బాదం పేస్ట్ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇది ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ కార్న్‌ఫ్లోర్ లిక్విడ్ని ఈ స్వీట్లో యాడ్ చేసుకున్నాను. ఈ బాదం స్వీట్ అలాగే ఈ కార్న్‌ఫ్లోర్ లిక్విడ్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. ఈ కార్న్‌ఫ్లోర్ ఉండలు కడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రిమైనింగ్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను. కన్సిస్టెన్సీ బాగా కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకున్నాను. అందులో ఈ స్టవ్ నుంచి దించి పక్కన పెట్టుకున్న ఈ బాదం పేస్ట్ని మొత్తం యాడ్ చేసి ఇలా ట్యాప్ చేశాను. దీనివల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, మధ్యలో గ్యాప్స్ లేకుండా. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలను కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిని
ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా దగ్గరికి అయ్యి స్టిఫ్గా తయారవుతుందనమాట. స్టిఫ్గా తయారైన తర్వాత మార్నింగ్కి ఇలా ఉంటుంది. దీన్ని కట్ చేసుకుని బాదంతో గార్నిష్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా స్వీట్ రెడీ అయిపోయింది. ఈ దివాళీకి మీకు ఇష్టమైన పర్సన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ స్వీట్ తయారు చేసి పెట్టండి. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.